జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక శ్రీ మహావిష్ణువు శివుడితో ప్రసంగిస్తున్నారు. శంభు, నువ్వు గమనించలేదనుకుంటా, సూర్యుడు శపించిన నాటి నుంచి ఇప్పటికి 21 యుగాల కాలం గడిచిపోయింది. వైకుంఠంలో 1.5 గంటల కాలం అంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు. వృషధ్వజుడు కాలధర్మం చెందాడు. కాలమనేమి అతి దారుణము, అనివార్యం కదా. అతడి కొడుకు రథధ్వజుడు అస్తమించాడు. అతడి కొడుకులు ధర్మధ్వజ, కుశధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించున్నాడు. సూర్యుడి శాపం కారణంగా అప్పటి నుంచి వీరందరూ ధన సంపద రైతులే గర్భదారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నారు. అయితే ధర్మధ్వజ, కుశధ్వజులిద్దరూ పరమ వైష్ణవులు, ప్రస్తుతం రాజభ్రష్టులు, శ్రీవిరహితులు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు కనుక త్వరలోనే వారిద్దరు భార్యలకు లక్ష్మీదేవి తన అంశను, తన కళను అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు సంపన్నులవుతారు, రాజ్యం పొందుతారు, రాజశ్రేష్ఠులు అవుతారు. శివ, ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమైంది అని ఆజ్ఞాపించాడు. శ్రీహరి కొలువు చాలించాడు. అభ్యంతర మందిరానికి వెళ్ళిపోయాడు. శివుడు తపస్సు కోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు. సూర్యకశ్యపులు సెలవు తీసుకున్నారు. నారద, బ్రహ్మధ్వజ, కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలను, సంపదలను తిరిగి పొందారు. పుత్రవంతులు అయ్యారు. వారిలో కుశధ్వజ మహారాజు గారి ఇల్లాలో మాలావతి మళ్ళీ నీళ్లు పోసుకుంది. 10 నెలలు మోసి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సద్యో యవ్వనవతి అయి పురిటి మంచం నుంచి లేచి వచ్చింది. పుట్టగానే వేదాలు వల్లించింది కనుక ఆ కన్యకకు వేదవతి అని నామకరణం చేశారు. పురిటి గది నుంచి ఏవలికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ ఆడవలకి బయలుదేరింది. తల్లిదండ్రులు, పెద్దలు ఎంత వారించినా వినిపించుకోలేదు. నిమిషం ఆగలేదు. పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఒక మన్వంతరం తీవ్ర తపస్సు చేసింది. అయినా ఆమె శరీరం వడిలిపోలేదు. నవ్వయవ్వనం అలాగే నిలిచింది. అప్పుడు ఒక అశరీర వాక్కు వినిపించింది. వేదవతి, పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు. ఈ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుండి బయలుదేరి గంధమాగధ పర్వత శిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగించింది. ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది. పళ్ళు, ఫలాలు, అర్ఘ్యపాద్యాలు, శీతోదకాలు భక్తితో సమర్పించింది. అన్నిటినీ స్వీకరించి ఆ పాపాత్ముడు మరింత చేరువకి వెళ్ళి వెకిలిగా కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె సౌందర్యానికి చెలించి కామబాణ పీడితుడయ్యాడు. చటుక్కున చెయ్యి పట్టుకుని కౌగిలించుకోపోయాడు. వేదవతి కోపంతో బుసలు కొట్టింది. కళ్ళలో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్ణి చేసింది. రావణుడు రాతి బొమ్మ అయిపోయాడు. కాలు చెయ్యి ఆడలేదు, నోట మాట రాలేదు, జడీభూతుడయ్యాడు. వేదవతి కన్నులు మూసుకొని మనసులో మహాదేవుని స్మరించి స్తుతించింది. కళ్ళు తెరిచింది. రావణుణ్ణి శపించింది. రావణ, నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్ర బాంధవంగా అంతరిస్తావు. నువ్వు కాముకుడవే నన్ను స్పృశించావు. కౌగిట్లోకి లాక్కోబోయావు. నీ బలం ఏమిటో ఎంతో చూపించు అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడే చూస్తూ నిలబడ్డాడు. రావణుడు కొంతసేపటికల్లా తెప్పరిల్లి ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతి రూపాన్ని, సాహసాన్ని మరిచిపోలేక చాలా కాలం విలపించాడు. ఇక సీత, ఛాయసీత
ద్రౌపది. కాలం గడిచింది, కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వచ్చింది. వేదవతి జనక మహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఫలంగా శ్రీకృష్ణుని పరిణయమాడింది. సీతారాములు ఇద్దరూ చాలా కాలం వివిధ కామోపభోగాలతో ఆనందించారు. గత జన్మ తపక్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖ సంతోషాలు అనుభవించింది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయం కదా. సీతాలక్ష్మణ సహితుడే దాశరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేశంలో వచ్చాడు. అడవిలో కష్టాలు పడుతున్న రాముని చూసి ఎంతగానో దుఃఖించి ఏకాంతంగా కలుసుకున్నాడు. రామ, ఒక నిజం నీకు చెప్దామని వచ్చాను. దైవం ఎవరికైనా దుర్నివార్యమే. దైవం కన్నా బలమేదీ లేదు కనుక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఇది సీతాపహరణ కాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. ఛాయాసీతను నువ్వు కాపాడుకో. పరీక్షా సమయం వస్తుండే, అప్పుడు తిరిగి నీ సీతను నాకు అప్పగిస్తావు. నేను నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను. నేను కేవలం విప్రుని కాదు, హుతాసనుణ్ణి. రాముడు ఆలకించాడు, శ్రద్ధగా ఆలకించాడు. ఏ మార్పు ముఖంలో కనపడనివ్వలేదు. హృదయంలో మాత్రం కుమిలిపోయాడు. అగ్నిదేవుడు చెప్పిన దానికి అంగీకరించాడు. హుతాసనుడు తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది అత్యంత గోప్యం సుమ అని హెచ్చరిక చేసి మరీ వెళ్ళిపోయాడు. నారద, ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదంటే నమ్ము. రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు. అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో. బంగారు లేడి రాముడికి కంటపడడం, దాన్ని పట్టి తెచ్చి సీతాదేవి రాముడిని కోరడం, లక్ష్మణుడిని సీతకు కాపలా పెట్టడం, రాముడు బయలుదేరడం, బంగారు లేడి వెంటబడి చివరికి బాణం వేయడం, అది హా లక్ష్మణ అని రామకంఠంతో అరిచి ప్రాణం వదిలేయడం. ప్రాణాలు వదిలేసిన సమయంలో రాముణ్ణి దర్శించి కనకదివ్య రూపంలో రత్న విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ మాయామృగధారి మారీచుడు వైకుంఠ ద్వారాలకు కింకరుడే అటుపైన వారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు. హా లక్ష్మణ అని వినిపించిన రామకంఠ ధ్వని విని సీత భయపడింది. రాముడికి ఏదో ఆపద వచ్చింది, సహాయపడమని లక్ష్మణుడికి పంపించింది. అతడు అలా వెళ్ళగా చూసి రావణుడు వచ్చి సీతను లంకకు అపహరించుకొని పోయాడు. రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు. లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇద్దరు కలిసి ఆశ్రమానికి వచ్చారు. పర్ణశాల బోసిపోయి ఉంది, సీత లేదు. రాముడు దుఃఖించి మూర్చపోయాడు, తేరుకున్నాడు. ఇద్దరు అడవులన్నీ గాలించారు. రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరి తీరాన్ని తెలిసింది. అటుపైన వానరులతో సఖ్యం చేసి సముద్రానికి వారధి కట్టించి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుని సంహరించాడు. సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అప్పగించాడు. ఛాయాసీత అగ్నిదేవుడికి రామచంద్రుడికి సవినయంగా నమస్కరించి నా కర్తవ్యం ఏమిటో ఉపదేశించండి అభ్యర్థించింది. పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమని, అక్కడ స్వర్గలక్ష్మివి అవుతావని చెప్పి పంపించాడు. ఛాయాసీత పుష్కర క్షేత్రంలో 3 లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయింది. ఆమెయే అటు తర్వాత ద్వాపరయుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన ద్రౌపది అయింది. ఇలా 3 యుగాలలోనూ ఉంది కనుక ఈమెను త్రిహాయిణి అని పేరు ఏర్పడింది. పుష్కర క్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. ఆమె కామతురతో పతిని ఇయ్యి అని చెప్పి 5 సార్లు ఆవేశంగా అంది. రసికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి, ప్రియా, నీకు 5 భర్తలుంటారు అని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు. నారద, అంచేత ద్రౌపదికి పాండవులు 5 భర్తలయ్యారు. ప్రస్తావనలోకి వచ్చింది కనుక ఈ విషయం చెప్తాను. అది సరే గాని అసలు సీతను స్వీకరించి లంకా రాజ్యానికి విభీషణుని పట్టాభిషిక్తుని చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు.
11,000 సంవత్సరాల పాటు రాజ్యం పాలించాడు. అటుపైన సర్వలోకాలతో పాటు తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి అంశ అయిన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. చతుర్వేదాలు మూర్తిమంతులైన వేదవతి నాలుక మీద నాట్యమాడుతూ ఉండేవి. అతి పవిత్రము, పాపనాశనము, పుణ్యప్రదమైన వేదవతి వృత్తాంతం చెప్పాను. తరువాత కథ ఆలకించు, తులసి వృత్తాంతం చెప్తాను విను అని ముగించాడు నారాయణ మహర్షి. ఇక తులసి వృత్తాంతం విందాం. నారద, నువ్వు అడిగిన తులసి వృత్తాంతం ఇప్పుడు చెప్తున్నాను విను. కుశధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహం చేసుకున్నాడు. గంధమాగధ పర్వతం గుహల్లో, అరణ్యాలలో, పొదరిళ్లలో, సరస్సుల్లో ఆ దంపతులు కామకేళి పరవశులై విహరించారు. రేయింబావుళ్ళు తేడా లేకుండా 100 దివ్య సంవత్సరాలు శృంగారం లోతులు చూశారు. అప్పటికి రాజుగారికి తెలివి వచ్చింది. రాజ్యము, పాలనము స్పృహలోకి వచ్చాయి. శృంగార క్రీడ చాలించి రాజధానికి వచ్చాడు. మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు. అయినా రాక తప్పింది కాదు. గర్భిణీ అయింది. నెలలు నిండాయి. కార్తీక పౌర్ణమి నాడు, శుక్రవారం నాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. ఆ కనుముక్కు తీరు, ఆ వర్చస్సు, ఆ సౌందర్యం, ఎర్రని చేతులు, కాళ్ళు, బంగారు శరీర కాంతి, సుందరీమణుల్లోకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ముగ్ధులవుతున్నారు. ఈమెకు సాటి ఇంకెవరూ లేరని నిశ్చయించుకుంటున్నారు. అలా ఆ బిడ్డకు తుల అంటే సాటి లేనిది కనుక తులసి అని పేరు స్థిరపడింది. అందరూ అలాగే పిలవనారంభించారు. తులసి కూడా వేదవతి లాగానే సద్యోయవనవతి తపస్సు కోసమని బద్రికాశ్రమానికి వెళ్ళింది. 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది. నారాయణుడు తన భర్త కావాలని దృఢ సంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది. గ్రీష్మంలో పంచాగ్ని మధ్యలో నిలిచి, శీత ఋతువుల్లో తడి బట్టలు ధరించి, వర్ష ఋతువుల్లో ఆరు బయట వానలో కూర్చొని రేయింబావుళ్ళు తపస్సు చేసింది. నీళ్లు, పళ్ళు తప్ప మరింకా ఏ ఆహారము లేకుండా 30,000 ఏళ్ళు కేవలం ఆకులు తిని, మరొక 40,000 సంవత్సరాలు కేవలం వాయుభక్షంతోనే, మరొక 10,000 వసంతాలు నిరాహారంగాను ఘోర తపస్సు చేసింది. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒంటికాలు మీద బొటనవేలు మీద నిలబడి నిష్టగా తపస్సు చేస్తూ ఉంది. ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తులసీదేవి సవినయంగా హంసవాహనుడికి నమస్కరించింది. తులసి, నీ తపస్సుకి మెచ్చాను, వరం ఇస్తాను. నీ ఇష్టం ఏదైనా కోరుకో. హరిభక్తి కావాలా, హరిదాస్యం కావాలా, అజరామరత్వం కావాలా, ఏది కావాలంటే అది ఇస్తాను అడుగు అన్నాడు చతుర్ముఖుడు. అంతే కదండి, ఆయన రాక్షసులకు కూడా మరణం లేకుండా వరాలు ఇచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యి యుద్ధం చేసేలాగా దేవతలు అక్కడక్కడ దాక్కునేలా చేశారు ఆ స్వామి. తాత అంత తులసి, నా మనసులో ఉన్నమాట చెప్తాను విను. నువ్వు సర్వజ్ఞుడివి. నీ ముందు దాపరకం ఏంటి, సిగ్గేంటి? నేను తులసిని, ఒకప్పుడు గోలోకవాసిని, గోపికను. గోవిందుడితో శృంగార క్రీడల్లో నేను పరవశించి ఉండగా రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది. కోపావేశంతో గోవిందుణ్ణి బెదిరించింది. తనతో లాక్కుపోయింది. పోతూ నన్ను శపించింది. భూలోకంలో మానవకాంతగా పుట్టమని శపించింది. అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చి, నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడికి నీ భర్తగా పొందుతావు నువ్వు. బ్రహ్మదేవుడు వరమిస్తాడు. భారత భూభాగాన తపస్సు చెయ్యి అన్నాడు. అంతర్ధానం చెందాడు. నేను రాధాదేవికి భయపడి తను చాలించాను. భూలోకాన మానవకాంతగా జన్మించాను. హే సృష్టికర్త, శాంతసుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నేను నిన్ను కోరుకున్న వరం, దయచేసి అనుగ్రహించు అన్నాడు అని బ్రహ్మదేవుడిని అడిగింది తులసి. తులసీదేవి, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఈ కృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుధాముడు గోలోకంలో ఉండేవాడు, గుర్తుందా? అతడిప్పుడు రాధికా శాపం వల్ల భూలోకంలో
ధనువంశంలో జన్మించాడు. మహా తేజస్వి, కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరుడు, శంఖచూడు అనే పేరుతో ముల్లోకాల్లోనూ విఖ్యాతి గడించాడు. గోలోకంలో ఉన్నప్పుడు ఇతడు సుధాముడు అని నిన్ను చూసి కామపరవశుడవుతూ ఉండేవాడు. రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసం చేయలేకపోయాడు. ప్రస్తుతం అతడు భూలోకాన జాతిస్మరుడు. నువ్వు అలాగే జాతిస్మరవే. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు కనుక వెళ్ళు. ఇప్పటికీ అతన్ని భర్తగా స్వీకరించు. తర్వాత సాక్షాత్తు నారాయణ్ణే వరించుదు గాని. ఇంకా బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు, గోపిక మరొక విషయం, నారాయణుడి శాపం వల్ల, దైవయోగం వల్ల నువ్వు ఒక విచిత్రమైన వృక్షరూపాన్ని పొందుతావు. విశ్వపావనవి అవుతావు. నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలు అవుతాయి. నువ్వు లేని పూజలన్నీ నిష్ఫలాలు అవుతాయి. బృందావనంలో నీ పేరు బృందావని. నీ దళాలతోనే గోపీ జనం మాధవుని అర్చిస్తారు. నువ్వు వృక్షాది దేవతవు అవుతావు. ఆ రూపంలో నిరంతరం స్వేచ్ఛగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు. ఇది నా వరం. ఇక ఈ ఘోర తపస్సు చాలించు. బ్రహ్మదేవుడు వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించి మరొకసారి శిరస వంచి నమస్కరించి మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది. పరమేష్టి, నిజం చెప్తున్నాను. ద్విభుజుడు శ్యామసుందరుడు అయిన గోలోక కృష్ణుడి మీదనే ఉంది నా మనసు. అంతగా చతుర్భుజుడి మీద లేదు. అలనాటి శృంగార భంగం అయ్యింది. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంది. ఆయన ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనుక అంగీకరిస్తాను, సరేలే. అదీకాక నీ వరానుగ్రహం వల్ల సుదుర్లభుడైన ఆ గోలోక గోవిందుడు నీ మళ్ళీ పొందగలుగుతానని కనుక సమ్మతిస్తున్నాను. కానీ నా హృదయంలో నాటుకుపోయింది రాధాభయం ఒకటి ఉంది. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నది. దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పు తాత అని అంది తులసి. దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది. షోడసాక్షరమైన రాధికా మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియ అవుతావు. రాధికా సమానురాలివి అయిపోతావు. గోవిందుడికి ప్రీతిపాత్ర అవుతావు. మీ ఇద్దరూ రహస్య శృంగారానికి రాధిక తెలుసుకోలేదు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రము, కవచము, పూజా విధానము వివరించి అంతర్ధానం చెందాడు. తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మి సమానురాలైంది. మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. తపక్లేశాన్ని మర్చిపోయింది. ఫలం సిద్ధిస్తే దుఃఖం కూడా సుఖం అనిపిస్తుంది కదా. ఇక ప్రసన్న వదనంతో ఆయనకి నమస్కారం చేసి ఇంక బయలుదేరింది. ప్రసన్న మనస దేవి తత్యాద తపస క్లమం సిద్ధే ఫలే నరాణాం చ దుఃఖం చ సుఖముత్తమం. ధర్మధ్వజ మహారాజు గారి కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది. నిత్యము చెలికత్తెలతో విందులు వినోదాలు. ఒకరోజు రాత్రి విందులు ఆరగించి పుష్పచందన చర్చితమైన మనోహర శయనం మీద మేనువాల్చింది. భుక్తా పీత్వా చ సంతుష్ట శయనం చ చకారస తల్పే మనోరమే తత్ర పుష్పచందన చర్చితే అని నవయవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగి మీదకి మన్మధుడు నిర్దాక్షిణ్యంగా తన 5 బాణాలు గురిపెట్టాడు. ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిల్లాడిపోయింది. శరీరం పులకించగా కన్నులు ఎరిపెక్కాయి. క్షణంలోనే మేను ఆడిపోయింది, మూర్చిపోయింది. క్షణంలో తేరుకుంది, క్షణం నిద్రపోయింది, మరుక్షణంలో మేలుకొంది, క్షణం ఉద్విగ్న అయ్యింది, క్షణంలో దహించుకొని పోయింది, క్షణంలో ప్రసన్నురాలైంది. క్షణకాలం చేతనత్వం, క్షణకాలం విషన్నత్త, క్షణం కూర్చోవడం, క్షణం లేచి నిలబడడం, క్షణం మేలు వాల్చడం, క్షణం లేచి తిరగడం, క్షణం పరుగు తీయడం, క్షణం స్థానువు కావడం. ఏం చేస్తుందో ఏం జరుగుతుందో ఆమెకే తెలియడం లేదు. పుష్పచందన తల్పం కంటకసయ్య అయింది. కంటకం అంటే ముళ్ళు. ఫలాలు జలాలు విషతుల్యులయ్యాయి. రాజమందిరం కొండగుహ అనిపించింది.
సన్నని వస్త్రం అగ్నికీలయ్యింది. చెక్కిలి మీద చిత్రించుకున్న సింధూర అమరికాలు పత్రం పుండులా మారింది. అంటే ఆమె ప్రేమలో పడింది. ప్రేమలో పడిన వారికి ఎంత సుఖంగా ఉన్నా వారికి సుఖం అనిపించదు కదండి. ఒక సుందరాంగుడు, రసకేశ్వరుడు, యువకుడు, చందన చర్చితుడు, రత్నభూషణ భూషితుడు, పుష్పమాలిక సమలంకృతుడు ఎదురు వస్తున్నట్టు తన ముఖ పద్మానికి కన్నులతో ఆస్వాదిస్తున్నట్టు, చెవిలో రహస్యంగా మధురంగా రతి కథాలాప చేస్తున్నట్టు, తల్పం పైన తనను కౌగిలించుకొని అలరిస్తున్నట్టు, అందులోనే లేచి వెళ్తున్నట్టు, నిలులు ప్రాణేశ ఎక్కడికి ఈ పైన అంటూ తాను వెంటపడుతున్నట్టు, అతడు వెనుదిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నట్టు భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఇదంతా వట్టి భ్రాంతి అని మరుక్షణంలో ఆవిడకు తెలుస్తుంది. ఆ తెలియడం రాగానే ఆపుకోలేక దుఃఖంలో వెలిపిస్తుంది. ఇలా నవయవనం ఏడిపిస్తుంటే తులసీదేవికి ఆ రాత్రి గడవడం కష్టమైంది. అలాగే విలపిస్తూ కూర్చుంది. పాత సినిమాల్లో, రాజుల సినిమాల్లోని బాగా చూపిస్తారు కదండి అలాగే ఆవిడ కూడా ఫీల్ అయింది. తులసి శంఖచూడుల సంవాదం. అంతలోకి శంఖచూడు అనే తరుణ వయస్కుడు అటువైపే వచ్చాడు. పుష్కర క్షేత్రంలో జయగి పుష్య ఉపదేశంలోనే ఇష్టగా ఓ తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడై యోగేశ్వరుడయ్యి సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం అక్కడికి వచ్చాడు. మనోవంచ సిద్ధిరస్తు అని విరించి వరం ఇచ్చాడు. ఆశీర్వదించి మరీ పంపించాడు. అంటే మరి ఇక్కడ తులసీదేవికి కూడా అతనే భర్త అవుతాడని చెప్పి ఆవిడ్ని అనుగ్రహించారు. అందుకని అతన్ని కూడా శంఖచూడుని అనుగ్రహించారు. తన పైన వైపు నడిచి వస్తున్న శంఖచూడుని చూసి తులసీదేవి, ఇంకా బ్రహ్మదేవుడి వరం కదండి, నవయవన సంపన్నుడు సాక్షాత్కరించిన మన్మధుళ్లాగా సంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణ భూషితుడు, శరత్పూర్ణిమ చంద్రబింబంలాగా ముఖం, శరత్పంకజాల్లాంటి కన్నులు, దివిరత్న విమానం నుంచి దిగి వస్తున్న కదలాడుతున్నాడు. రత్నకుండలాలు కాంతి చెక్కిళ్లపై లాస్యం చేస్తూ ఉన్నాయి. అలంకరిస్తూ ఉన్న పారిజాత పూలమాలిక పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటనున్న బొట్టు కస్తూరి చందన గంధాలు వెదజల్లుతున్నాయి. మదగజ మనంతో ఆ మనోహరుడు చేరుకు వచ్చి నిలబడ్డాడు. తులసీదేవి తానెప్పుడూ లేచి నిలబడిందో తనకే తెలియదు. మేలి ముసుగులో ముఖం దాచుకుని తల వంచుకొని చిరునవ్వులు చిందిస్తూ కాలికొనగోటి నేలకు గీరుకుంటూ క్రీగంట పులుముకుంటున్న తిలకిస్తూ పులకిస్తోంది. ఇక శంఖచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరత్చంద్రుడిని నిందించే ఆమె ముఖం మాలతీ పుష్పకల్లాగా అలంకరించిన కబరీభారం, రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు, ఆ కాంతులలో బొగ్గలు మరీ మెరిసిపోతున్నాయి. రత్నతారహారాలు పీనోన్నత వక్షస్థలం మీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్న కంకణాలు, రత్న కేయూరాలు, చిన్ని చిన్ని శంకుల కూర్చి కట్టిన దండ. శంకులంటే శంఖం. అన్ని వేళలా రత్నాంగుళీయకాలు, పాదాలకు మణిమయ మంజీరాలు కాలు కదుపుతుంటే మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. లాక్షాలంకృత పాదపద్మాలు, రాసిపోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలిత సుందరమూర్తిని ఆపాదమస్తకం తిలకించాడు. కామభావ పరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు. కళ్యాణి, ఎవరి అమ్మాయివి? నీ పేరేమిటి? కన్యకామణుల్లోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వ కళ్యాణదాయనివి లా కనిపిస్తున్నావు. నేను నీ సేవకుణ్ణి. సుందరి, దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు. కామవాంఛిత పరిప్లోతుడైన శంఖచూడు ఇలా పలకరించేసరికి
ఆ వామలోచన తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనుక తల వంచుకునే బదులు పలికింది. నేను ధర్మధ్వజుడి కన్న కూతురిని. ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్వినిగా ఉంటున్నాను. నువ్వు ఎవరివో ఇటువైపు వచ్చి ఎందుకో మరి నన్ను ఇలా అడుగుతున్నావు? నీ దారి నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతుల్ని ఏకాంతంలో ఇలా పలకరించడం నీ వంటి సజ్జనులకు తగదు. ఇది శాస్త్ర విరుద్ధం. వేదం తెలియనివాడు లంపటుడు, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడు, అసత్కులంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడే కామినీమణులతో సంభాషించడంకి దిగుతాడు. అటువంటి వాడు పురుషులు మెచ్చుకునేది, ఇష్టపడేది అటువంటి కాంతల్నే. నీకు తెలుసో తెలీదో అసలు స్త్రీలంటేనే పయోముఖ విషకుంభాలు. ఆపాత మధురంగా మాట్లాడతారు, హృదయంలో మాత్రం మదమత్తలే ఉంటారు. వాళ్ళు మనసు మంగళకత్తిలా ఉంటుంది, వచ్చస్సు పూలగుత్తిలా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు. పని ఉంది అంటే స్వామికి వశవర్తులై ఉంటారు. పని తీరిపోయిందంటే తలెగరేస్తారు. హృదయంలో మాలిన్యము, ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం. పురాణ గాథలు చూడు, స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైనవాడు ఎవడు నమ్మడు. నమ్మడు అంటే వాడు మూర్ఖుడే. నమ్మాడు అంటే మూర్ఖుడై ఉండాలి, దుష్టుడై ఉండాలి. ఆడవారికి హితులు అహితులు అనే రెండు విభాగాలు ఏమీ ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడు యువకుడు అయితే చాలు. శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు. వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యం అంతా కేవలం బాహ్య ఆడంబరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనసుల్లో నిరంతరం కామవాంఛలే. బాహ్య శరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివ్రత్యంతో కేదపరుచుకుంటాడు. అంతరంగంలో మదన క్రీడలు సాగిస్తూ ఉంటారు. రహస్యంగా ప్రియుడి మీద నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గరితనం నటిస్తూ ఉంటారు. మైదానం లేని వేళ నీ కోపాన్ని అవధులుండవు. శివంగలే కయ్యాలకి దిగుతారు. సుదీర్ఘ సంభోగానికి సంతోషిస్తారు, స్వల్ప సంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన పానీయాల కన్నా వీరు తహతహలాడేది, ఆరాటపడేది సుందరుడు, రసికుడు, గుణవంతుడు అయిన యువకుడు కోసమే. రసికుడంటే వీళ్ళకి కొడుకు మీద కన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు. మగడు ముసలివాడైనా సంభోగ చతురుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమ శత్రువు. అనుక్షణము అతడిని తిట్టిపోస్తూ జగడాలాడుతుంటారు. పెనుసర్పం ఎలక పిల్లను తిన్నట్టు సూటిపోటి మాటలు దెప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. స్త్రీ అంటే దుస్సాహ స్వరూపము, సర్వదోషాలకు నిలయం. బ్రహ్మాది దేవతలకు కూడా దుస్సాధ్య. కేవలం మోహస్వరూపిణి, మోక్షద్వారానికి తలుపు చెక్క, తపస్సులకి అడ్డగడియ, విష్ణుభక్తికి అడ్డుపుల్ల, సమస్తము దాబుడుకుండ, సంసార కారాగారంలో ఇనప సంఖ్యల. ఇంటి అంటే అదొక ఇంద్రజాలం, అదొక మిథ్య, అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ అందంగానే ఉంటాయి, లోపల అంతా కుళ్ళే. మలమూత్ర సంకులే, దుర్గంధభూషణలే. నెలకు 3 నాళ్లు రక్తసిక్తమైన సంస్కార రహితమై ఆ రహస్యాంగం కుచితంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తి పొందలేక బోరగిల పడతారు. నారద, తులసీదేవి తాను స్త్రీ అయినా కూడా ఎంత సుదీర్ఘంగా స్త్రీని నింద చేసింది. మనస్సులో అనురాగం ఉన్న మాటల్లో కాఠిన్యం ప్రదర్శించింది. శంఖచూడు నిబ్బరంగా బదులు పలికాడు. దేవి, నువ్వు అన్నది పూర్తిగా అసత్యం కాదు, అలాగని పూర్తిగా సత్యము కాదు. సగం అది సగం ఇదేను.
కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను అని ఇలా అంటున్నాడు శంఖచూడుడు. బ్రహ్మదేవుడు స్త్రీలను 2 రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు, కొందరు దుర్గుణవతులు. సృష్టి అన్నాక అన్ని రకాలు ఉంటాయి. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీరంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు, సృష్టి సూత్ర స్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశావతారాలే. కనుక స్త్రీమూర్తులు సర్వమంగళకారకం. శతరూప, శతదేహుతి, స్వదాదేవి, స్వహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, శచి, కుబేరపత్ని, దితి, అతిథి, లోపాముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనకాదేవి, తార, మండోదరి, దమయంతి, వేదవతి, గంగా, మానసాదేవి, పుష్టి, తుష్టి, స్మృతి, మేధ, దేవతలు, కాళిక, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండిక, ధర్మార్థ కామిని, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, శాంతి దేవతలు, నిద్ర, క్షుష్పిపాస, సంధ్య, రాత్రి దేవతలు, సంపత్తి, ధృతి, కీర్తి, క్రియ, శోభ శివమూర్తులు. వీరంతా ఉత్తమాంగనులు, పతివ్రతలు, శక్తి స్వరూపిణులు. యుగయుగాలు వీరి స్త్రీమూర్తులే అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వన్నట్టు కొందరు పుంసలీయ రూపిణులుగా ఉన్నారు. వారిని నిందించడం తగును గాని సత్వగుణ ప్రధానులైన సాధ్వీమణులను కూడా వారితో సమానంగా జమ చేసి మొత్తం స్త్రీజాతిని నిందించడం తగదుగాక తగదు. స్త్రీలలో కానీ పురుషులలో కానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ, మధ్య, అధమ భేదాలు ఏర్పడతాయి. సత్వగుణ ప్రధానులది ఉత్తమ శ్రేణి, రజోగుణలది మధ్యమ శ్రేణి, తమోగుణలది అధమ శ్రేణి. పండితుడై ఉత్తమ వంశంలో పుట్టి సత్వగుణ ప్రధానుడైన వాడెవడు ఎంతటి అవకాశం లభించినా పరశ్రీని కాంక్షించడు, వాంఛించడు. అయితే అధముడివా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చు. నా రాకకు తగినంత కారణం ఉంది. బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. నేను శంఖచూడుణ్ణి, ప్రస్తుతం దానవుణ్ణి, దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుధాముణ్ణి. శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తులైన 80 పార్షదుల గోపకుల్లో ఒకడిని. రాధికాదేవి శాపం వల్ల ఇప్పుడిలా రాక్షసుణ్ణి అయ్యాను. కృష్ణమంత్ర ప్రభావం వల్ల జాతిస్మరుణ్ణి. నువ్వు జాతిస్మరవే, తులసివి. పూర్వజన్మలో శ్రీకృష్ణుడు సహచర్యాన్ని అనుభవించావు కనుక రాధిక శాపం వల్ల భూలోకంలో అవతరించావు. గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తున్నయ్యాను. నీ దర్శనం కోసం, నీ స్పర్శనం కోసం పువ్విళ్ళు ఊరే మనసుతో అనుక్షణం పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలో అణుచుకునేవాడిని. దేవి, నేనెవరో, నువ్వెవరో, రాధా శాపం ఏమిటో, శ్రీకృష్ణుడి వరం ఏమిటో, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టం, నీదయి నా ప్రాప్తం అని ముగించాడు శంఖచూడుడు. తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ, దానవేంద్ర, నీ వంటి సజ్జనుణ్ణి ఎంతటి ప్రశంసకైనా అర్హుడే. ఇటువంటి అందగాడినే ఏకాంతమనైనా కోరుకుంటుంది, ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుశలతతో నన్ను ఓడించావు. ఇక సత్యం. అందుచేత సర్వాత్మగా అభినంజుడివి. ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడే స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడుగా మారిపోయినవాడు పరమనింద్యుడు. మిత్ర, బంధు, దేవగణాలందరూ కూడా అతడిని నిందిస్తారు. తల్లి, తండ్రి, సోదరులు అంతా మనస్సులో అసహించుకొని దూషిస్తారు. పురుషుడు మహిళ లాంటివాడు. ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు 10 రోజులకి
క్షత్రియుడు 12 రోజులకి, వయస్సుడు 15 రోజులకి, శూద్రుడు నెలనాళ్లకి శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధి పొందడు. అంతటిది సుమ ఆ శౌచం. వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలను నైవేద్యాలను దేవతలు స్వీకరించరు. పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమి, ఎంత తపస్సు అయితేనేమి, అతడి జపము తపము పూజలు హోమాలు చదువులు పేరు ప్రఖ్యాతులు అన్నీ వ్యర్థం. ఈ తెలివిడి ఉన్నదాన్ని కనుక నిన్ను పరీక్షిద్దామని స్త్రీ నింద చేశాను. నిన్ను నిష్ఠూరాలు ఆడాను, పరీక్షించుకున్నాను. ఏ కామిని ఎవ్వరికి వరించదు కదా. కన్యకలే కాదు, కన్యాదాతలు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? గుణహీనుడు, వృద్ధుడు, అజ్ఞాని, దరిద్రుడు, మూర్ఖుడు, రోగిష్టి, కుత్సితుడు, కోపిష్టి, దుర్ముఖుడు, అంగవికలుడు, కుంటివాడు, అంధుడు, బదిరుడు అంటే చెవిటివాడు, జడుడు అంటే చైతన్యం లేనివాడు, మూగవాడు, నపుంసకుడు, పాపాత్ముడు ఇలాంటి వరుడికి కూతురునిచ్చి బ్రహ్మహత్య పాపం చేయడు కదా. అందుచేత బాగా వాకపు చేసి పరీక్షించి శాంత స్వభావుడు, గుణవంతుడు, యువకుడు, పండితుడు, సజ్జనుడు అయిన వరుడికే పిల్లనివ్వాలి. అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత 10 మహాయజ్ఞాలు చేసిన ఫలాలు పొందుతాడు. కూతురికి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభిపాకాన పోతాడు. అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ పురుగులు కాట్లు భరిస్తూ కాకిపోట్లు చవిచూస్తూ ఇంద్రుడు 14 మంది మారేటంత వరకు నరకయాతన అనుభవిస్తాడు. అటుపైన రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు. ఇక తులసి శంఖచూడుల పరిణయం. తులసీదేవి ఇక్కడ ప్రసంగించి చాలించింది. ఇంకా ఇద్దరు క్షణకాలం మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, శంఖచూడ ఏం చేస్తున్నావు? కబుర్లు చెప్తూ కూర్చున్నావా? గాంధార పద్ధతితో తులసీదేవికి పాణిగ్రహం చెయ్యి. నువ్వు పురుషరత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో కలయిక ఆనందప్రదమే కదా. నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరైనా వదులుకుంటారా? అలా వదులుకునేవాడు శుద్ధ పశువు. కాంతమణి, ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు? ఎంతసేపు పరీక్షిస్తావు? ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడు కూడా ఉండడు. దేవదానవులను జయించిన మహావీరుడు. లక్ష్మీ శ్రీహరిలాగా, రాధాకృష్ణుల్లాగా, నేను సరస్వతిలాగా, బౌడు భవానీలాగా, ధరాదేవి వరాహమూర్తుల్లాగా, అనసూయ అత్రిమూర్తుల్లాగా, అత్రి మహర్షుల్లాగా, దమయంతి నలదమయంతుల్లాగా, రోహిణి చంద్రుల్లాగా, రతి మన్మధుల్లాగా, దితి కశ్యపుల్లాగా, వశిష్ఠ అరుంధతుల్లాగా, అహల్య గౌతముల్లాగా, కర్దమ దేవహూతుల్లాగా, తారా బృహస్పతుల్లాగా, శతరూప మనువుల్లాగా, దక్షిణ యజ్ఞ దేవతల్లాగా, స్వాహాహుతాసనుల్లాగా, శచీ దేవేంద్రుల్లాగా, పుష్టిదేవి గణపతుల్లాగా, దేవసేన షణ్ముఖుల్లాగా, తులసి శంఖచూడులు మీరిద్దరూ దంపతులై సౌభాగ్య సంపదలతో వర్ధిల్లండి. సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి. అటుపైన గోలోకం చేరుకుందరు గాని. తులసి, నువ్వు అప్పుడు కృష్ణ పరమాత్ముడును కలుసుకుందువు గాని అన్నాడు. నారాయణ మహర్షి ఎంతవరకు చెప్పింది కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షి, నాకన్నీ సందేహాలే, అన్నీ సంశయాలే. నీ వంటి జ్ఞాని దొరికినప్పుడు అన్నీ తీర్చుకోవాలి. విసిగిస్తున్నాను అనుకోకు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు. అయినా నాకు తృప్తి కలగడం లేదు. తులసి శంఖచూడులు కదా, అటుపైన ఏమైంది? ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకొని మిగతా కథ చెప్పడం ప్రారంభించాడు.
నారద, బ్రహ్మదేవుడు ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుబులు మారుమ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. వివిధ శృంగార క్రీడల్లో తేలి ఆడారు. తులసీదేవి నవసంగమ సమ్మూర్చిత అయ్యింది. నీరు లేని సుఖసాగరంలో మునిగి తేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుషష్ఠి బంధ విశేషాలతో ఆ రసిక దంపతులు కలయిక నిత్య నూతనంగా అనుక్షణం మధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో, సర్వాంగ చుంబనాలతో, ప్రణయ కలహాలతో, పరస్పర స్వాంతనాలతో, పుష్పోద్యాన నదీ నదాలతో, పొదరిళ్లలో చందన చర్చితాలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలా విలాసాలతో తులసీదేవి రాసిక్య వైభవంతో శంఖచూడుడు పరస్పరం మనసులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందన చర్చలు పేటులెత్తాయి. స్వేదజలాన్ని సింధూర తిలకాలు చెమ్మగిల్లాయి. నఖక్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగిణంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడుడి గుండెల మీద, భుజాల మీద తులసీదేవి ధరించిన కంకణాలు, భరణాలు ఒత్తుకుని గుర్తులు ఏర్పడ్డాయి. ఆలింగన చుబుక జంగాది మర్దనలతో, కవ్వింపులతో, కొసరింతలతో, బెదిరింతలతో, చిరునవ్వులతో, నిట్టూర్పులతో, తాంబూల సేవనాలతో, పల్లటి కూతల అంటే మణిత ధ్వనులు సంస్కార సంపన్నమై శృంగార భావంతో రేయింబావుళ్ళు సంతృప్తి చెందుతున్నారు. ఏ పూటకా పూట విలువైన వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ లేపనాలు, పుష్పాలంకరణాలతో పరస్పరం కన్నుల పండుగ చేసుకుంటున్నారు. జరారోగహారాలతో, పారిజాత కుసుమాల అమూల్య రత్నాంగుళీయకాన్ని, త్రిలోక దుర్లభమైన అనర్ఘమణిని తులసీదేవి శంఖచూడుడికి బహుకరించింది. ఈ దాసిని నేనని మాటిమాటికి పలవరిస్తుంది. భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. నేనే నీ దాసుణ్ణి అన్నాడు. వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలను, త్రిలోక దుర్లభమైన రత్నమాలికను, మంజీరాలను, కేయూర కుండలాలను, కంకణాంగుళీయాలకాను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి బహుకరించి ఆమె చుబుకం పట్టుకుని ముఖంపైకెత్తి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్యభూషణాన్ని అలంకరించాడు. చందన కుంకుమ బిందు నిర్మితమైన మకరి పత్రాలను చెక్కిళ్లపై చిత్రించాడు. సింధూరం తిలకం దిద్దాడు. నల్లని జుట్టు మధ్య అది దీపంలా మెరుస్తోంది. పాదపద్మాలకు లత్తుగా గోళ్లకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవి నీ దాసుణ్ణి అంటూ మైమరచి పలవరించాడు. మెల్లగా కౌగిలించుకున్నాడు. గుండెలపై పొరుండబెట్టుకున్నాడు. ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలీదు. ఒకనాడు ఎందుకు ఇద్దరు కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టి మలై పర్వత సీమకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతి శిఖరం మీద, ప్రతి సానువులోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి పొదరింట, ప్రతి గుహలోనూ, ప్రతి సరస్సులోనూ, ప్రతి నదిలోనూ, ప్రతి పులిన తలం మీద తాను అయి క్రీడించారు. పుష్పభద్రా నదిలో జలక్రీడలు సాగించారు. అటు నుంచి గంధమాగధం మీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. చంపక, కేతకి, మాలతి, కుంద, కుముద వనాలలో ఆనందించారు. ప్రతి కల్పవృక్ష ఛాయలోనూ, నిర్జన కాంచన శిఖరాల మీద వలపులు పండించుకున్నారు.
పుంస్కోకిలల కలకూజితాలతో గండు తుమ్మెదల జోంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయినా కామం చల్లారలేదు. ఆజ్యం పోసినట్టు కామాగ్ని మరింత ప్రజ్వరిల్లింది. దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర కేళీ మందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడి నుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా మన్వంతరం గడిచింది. ఇంతకాలము దేవదానవ సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవీరులు తమ తమ ఇల్లాంటితో ఆనందంగా అనుభవించారు. అంటే బ్రహ్మదేవుడు వీళ్ళని అలా ఉండేలా చేసి కాస్త లోకాలు బాగుండేలాగా చేశారనుకుంటండి. ఇక నుంచి యుద్ధాలు మొదలవుతాయి. శ్రీమాత్రే నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.